జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హైదరాబాద్ గచ్చిబౌలిలో పెను ప్రమాదం తప్పింది. సిద్దికీ నగర్లో 4 అంతస్తుల భవనం పక్క కొరిగిన ఘటన కలకలం రేపింది. భవనం పక్కనే నిర్మిస్తున్న కొత్త నిర్మాణాల కోసం గుంతలు తీయటంలో ఒక్కసారిగా కుంగటంతో పెద్ద శబ్దంతో గోడ కూలిపోయింది. దీంతో భయాందోళనకు గురైన అపార్ట్మెంట్ వాసులు బయటకు పరుగులు తీశారు. అయితే వీరిలో ఒక వ్యక్తి భయంతో 3వ అంతస్తు నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. భవనం కూలిపోతుందన్న సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జీహెచ్ఎంసీ వెస్టర్న్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్, డీఆర్ఎఫ్ సిబ్బంది పరిశీలించారు. పక్కకు ఒరిగిన భవనం చుట్టూ ఉండే 10 భవనాల్లో నివాసం ఉండే వారిని ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించి వేరే చోటకు తరలించారు. అయితే భవనం ముందు కేవలం 10 ఫీట్ల రోడ్డు మాత్రమే ఉంది. భవనాన్ని ఇంజనీర్లు పరిశీలించి నాణ్యతను నిర్ణయిస్తారని, వారి నివేదిక ఆధారంగా ఒరిగిన భవనాన్ని తొలగిస్తామని ఉపేంద్రారెడ్డి వెల్లడించారు. అలాగే ఈ భవనం వెనుక లోతైన గుంతలు తీసిన బిల్డర్స్ పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిద్దికీ నగర్లో వసుకుల లక్ష్మణ్ అనే వ్యక్తి 70 గజాల స్థలంలో G+4 భవనాన్ని నిర్మించారు. ఫ్లోర్కు 2 పోర్షన్ల చొప్పున 4 ఫ్లోర్లు నిర్మాణం చేశారు. ఆ భవనంలో మొత్తం 48 మంది అద్దెకు ఉంటున్నారు. వీరంతా పక్కనే ఉన్న ఐటీ కంపెనీల్లో హౌస్ కీపింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో గోడ కూలినట్లు శబ్దం వచ్చింది. ఆ శబ్దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. రాత్రి 8:30 గంటల సమయంలో మరోసారి పెద్దగా శబ్దం వచ్చి భవనం ఒరిగిపోతోందని అరుపులు వినిపించడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆదరా బాదరాగా కిందకు వచ్చేశారు. అయితే ఈ భవన నిర్మాణం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.